మోటు పత్లు ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నా ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. మీ కర్తవ్యం నిర్వర్తించండి, దేశానికి మంచి పేరు తీసుకురండి. చింగం గారు, అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా రిబ్బన్ కట్ చెయ్యండి. ఓహో సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. చింగం గారు, మీ బైక్ ను కూడా సర్వీసింగ్ చేసేసాం. మీరు ఒక్క పైసా కూడా మాకు ఇవ్వక్కర్లేదు. థ్యాంక్ యూ. మీరు ఇమ్మన్నా కూడా నేను ఒక్క పైసా కూడా ఇచ్చే రకం కాదు. అయ్యమ్మా, ఈ బైక్ ని ఏం చేసి తగలంటారు? దీని స్పీడ్ పెరిగిపోతోంది. దీని స్పీడ్ తగ్గించడం నా వల్ల కావడం లేదు. అయ్యమ్మా, నా కార్ సర్వీసింగ్ చేసి పెట్టాలి బాబు. నా కారు చాలా ఎక్కువ పెట్రోల్ తాగేస్తోంది. నా కారు నడుస్తున్నప్పుడు ఢమఢమా మోతలు వచ్చేస్తుంది. సరే, మీరు మీ కార్లన్నీ తాళాలతో సహా అక్కడే వదిలేసి వెళ్ళండి. మళ్ళీ సాయంకాలం వచ్చి తీసుకువెళ్ళండి. లగాయితో మోటు బతులు, నన్ను కూడా మీతో పాటు చేర్చుకోండి. నాకు కార్లు రిపేర్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. అలాగే గెసిటీరామ్, పని ప్రారంభించండి. లగాయితో అన్ని కార్లు రిపేర్లు అయిపోయాయి. కాకపోతే ఇన్ని స్క్రూలు మిగిలిపోయాయి కదా, వీటన్నింటినీ దేనికి బిగించాలి? ఒకటి కూడా ఒరిజినల్ లేదు. ఈ కంపెనీ వాళ్ళందరూ భలే మోసం చేస్తున్నారు. అన్నింటినీ విసిరి పారేయండి. లగాయితూ, మీరు ఊడిపోయిన కారుని బిగిస్తున్నారా లేక ఉన్న కారుల్ని ఓడదీస్తున్నారా? గచ్చటిరామ్, నువ్వేం దిగులు పడకు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు ఎలా వచ్చావు? నన్ను కాపాడండి. ఎవరి నుంచి కాపాడాలి? అసలు నీ వెనక పడుతున్న వాళ్ళు ఎవరు? బ్లాక్ కోట్ గ్యాంగ్ అనే పేరు మీరు ఇంతకు ముందు వినే ఉంటారు. ఆ గ్యాంగ్ మనుషులందరూ నా వెంట పడుతున్నారు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళతో చేతులు కలిపేశాడు. అలా చూడండి, వాళ్ళు వస్తున్నారు. బ్లాక్ కోట్ గ్యాంగ్ పోలీసులు కలిసి. చింగం గారు నేరస్తులకి సహాయం చేస్తారా? ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్వేం దిగులు పడకు. ఈ మోటు పదులు నీ పక్కన ఉండగా నిన్నే గ్యాంగ్ ముట్టుకోలేదు. రా మాతో. మోటు, అసలు ఏం జరుగుతుందో ఒకసారి చింగం గారిని అడిగి తెలుసుకుంటే మంచిది. అడగాలంటే అడిగి తెలుసుకో, కానీ నేను ఆయనతో ఒక మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. అడు చూడు, సిగ్గు లేకుండా ఆ బ్లాక్ అవుట్ గ్యాంగ్ తో కలిసి ఇటువైపే వస్తున్నాడు. స్టాప్ మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మర్యాదగా ఆ వ్యక్తిని మాకు అప్పగించు. నాకు మీ మీద నమ్మకం లేదు చింగం గారు. చింగం గారు, మీరు చాలా స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ కదా, ఎలా మారిపోయారు? ఏమన్నావు? ఎలా మారిపోయారా? ఏం మారిపోయాను? నేను ఇలాగే ఉన్నాను కదా. అయ్యమ్మా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఆయనతో మీకు మాటలంటే స్పీడ్ పెంచండి. ఆగండి, ఇక పరిగెట్టడం నా వల్ల కాదు. ఆగండి ప్లీజ్. కారు ఒక్క ఇంచు కూడా ముందు కదలలేదు. అసలు నీ కారు నడపడం వచ్చా రాదా? ఓ, నన్ను క్షమించండి. దీని కింద జాక్ ఉందా? చింగం గారు, మీకు గాని మానవత్వం ఉంటే ఆ జాక్కును ఒక తన్నుతానండి. థ్యాంక్స్. ఏంటి మీరు చేసిన పని? నాకు మానవత్వం ఉంది, అందుకే తన్నాను. మీరా నట్వర్లాల్ కి పారిపోయే అవకాశం ఇచ్చారు. వాడు చాలా పెద్ద నేరస్తుడు. మా సిఐడి ఆఫీసర్లు వాణ్ణి ఎప్పటి నుంచో వెతుకుతున్నారు. వాణ్ణి ఇలా తప్పించినందుకు మీకు తప్పకుండా శిక్ష పడి తీరుతుంది. అయ్యమ్మా, త్వరగా అక్కడ ఇంకో కారు ఉంది, అందులో వాళ్ళని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ కారుని మేము ఇప్పుడిప్పుడే రెడీ చేశాం. చూడు, ఇది ఎంత వేగంగా పరుగులు పెడుతుందో. బాబులు, ఈ కారులో ఏం రిపేర్ చేశారు?
4 టైర్లకు పంచర్లు వేశాం. అలా చూసారా? పాపం ఎవరి కారో గాని టైరు ఊడిపోయి రోడ్డు మీద ఎలా దొర్లుకుంటూ వెళ్తోందో. రెండో చక్రం కూడా వెళ్ళిపోతుంది. అయినా ఈ ఖాళీ చక్రాలు ఎక్కడి నుంచి దొల్లుకుంటూ వస్తున్నాయి? నాకైతే ఆ టైర్లు మన కారువే అనిపిస్తున్నాయి. ముందు 2 టైర్లు పోయే చూసుకోండి. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. అందరం కారు వెనక సీట్లో కూర్చుందాం. బతికిపోయాం. ఇప్పుడు వెనక 2 టైర్లు కూడా ఊడిపోయాయి. అసలు మీరు ఏం మెకానికల్ అయ్యా బాబు? ఒక్క టైర్ కూడా సరిగ్గా బిగించడం రాదా మీకు? ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? వాళ్ళు మన వైపే వచ్చేస్తున్నారు. నేను నాటకాల కంపెనీలో పనిచేస్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. మొహాలు మార్చుకోవడానికి కావలసిన వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఎలా మాయ చేస్తానో చూడండి. నువ్వు చాలా నాటకాలు ఆడావనిపిస్తోంది. అమ్మా, ఇక్కడ ఈ కారులోంచి ఎవరైనా తప్పించుకు పారిపోవడం మీరు చూసారా? ముగ్గురు దిగి అటువైపే పారిపోయారు. ఆగండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయ్యమ్మా, నా లాఠీ వచ్చి నన్నే కొడుతోంది. నేను వెళ్ళిపోతాను. నా గురించి మీరు ఇంతలా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఈ కారు మన గరాజ్ కి రిపేర్ కోసం వచ్చింది బాబు. దీన్ని మనం మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. మేము మిమ్మల్ని సురక్షితమైన ప్లేస్ కి చేర్చాక మేము ఈ కారుని తీసుకుని వెళ్ళిపోతాం. ఈ కారు టైర్లకి మీరు పంచర్లేమీ వేయలేదు కదా? లేదు లేదు, దీన్ని మేము పూర్తిగా సర్వీస్ చేసాం. చూడు ఎంత వేగంగా పరిగెడుతుందో. డోర్లు ఎలా ఊడిపోతున్నాయి అంటే? డోర్ కూడా విప్పేసి మళ్ళీ ఫిట్ చేసి పెట్టాం. మరి దీని సంగతి ఏంటి? మీరు టైట్ చేశారా లేక లూజ్ చేశారా? ముందు చెప్పండి. మీరు ఈ కారులో ఏమేమి రిపేర్ చేశారు? నువ్వేమీ దిగులు పడకు. మేము కార్ అంతా విప్పదీసి మళ్ళీ బిగించేశాం. అందుకే ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతుందో చూడు. మీరు అసలు ఎక్కడ మెకానికల్ అయ్యా బాబు? నన్ను కాపాడుతున్నారా లేక ఇరికిస్తున్నారా? మిమ్మల్ని ఏ తలకి మాసినోడయ్యా మెకానికల్ గా చేసింది? మీరు ఇన్స్పెక్టర్ గారు మోటార్ బైక్ రిపేర్ చేయలేదు కదా? లేదు, ఇంతవరకు చేయలేదు. ఎందుకడిగా? అది కూడా పాడైపోయిందా? బాబు, నా పుణ్యం పుచ్చిపోయి ఈ రోజు మీ ఇద్దరితో నాకు పరిచయం అయింది. ఇన్స్పెక్టర్ గారు, ముగ్గురు దొంగ వెధవులు నా బ్యాగ్ లాక్కుని ఆ చెట్ల చాటుకు పారిపోయారు. పట్టుకోండి ప్లీజ్. ఓ సిస్టర్, డోంట్ ఫియర్. వెన్ చింగం ఈస్ హియర్. ఇప్పుడే పట్టుకుంటాను. ఏమిటి స్టార్ట్ అవడం లేదా? ఇలా నేను చూస్తాను. నువ్వు చూడక్కర్లేదు మోటు. నేను పొద్దున్నే దీని కార్బొరేటర్ నుంచి చెత్తంతా క్లీన్ చేశా. అసలు నేను పారిపోవడానికి మీరు ఏ బండినైనా వదిలిపెట్టారా లేదా? మీ ఇద్దరు మూలంగా మొదటిసారిగా నేను ఈ రోజు దొరికిపోయేలా ఉన్నాను. ఇంతవరకు నలుదిక్కుల నుంచి పోలీసులు వచ్చినా ఈ గ్రేట్ నట్వర్లాల్ ని పట్టుకోలేకపోయారు. నువ్వు నా స్నేహితుడిని కొడతావా? నువ్వు నా స్నేహితుడిని కొడతావా? క్షమించు క్షమించు.
చింగం గారు మేము నట్వర్లాల్ని పట్టేసుకున్నాం. మోటు పత్లు, అసలు మీరు వాడిని తీసుకుని ఎందుకు పారిపోయారు? అతనే నటవర్లాలని మాకు తెలియదు. విషయం తెలియగానే అతన్ని పట్టేసుకున్నాం. ముందు వాళ్ళిద్దరిని నా కళ్ళెదుటి నుంచి పంపించేయండి. మోటు పత్లు, మీరు చేసిన దానికి ప్రభుత్వం మీకు బహుమతి ఇస్తుంది. ఆ ప్రైజ్ మనీ మాకివ్వాలి. వీళ్ళిద్దరూ మా కార్లని సర్వనాశనం చేసేశారు. అవును.